ఈ ఆర్ఎంపీ మరియు పిఎంపీ ప్రాక్టీస్ చేసే మిత్రులకి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మీకు తెలిసో తెలియకనో ఈ ఫీల్డ్లోకి ట్రాప్ అయ్యారు. సో ఇది మీరు లీగల్ సిస్టమ్ కాదు, ఎప్పటికైనా మీకు ప్రమాదమే. సో దయచేసి మీకు అవకాశం ఉంటే వేరే బిజినెస్ ఆపర్చునిటీ, మీ ఎడ్యుకేషన్ పరంగా వేరే ఆపర్చునిటీస్ ఉంటే స్లోగా దాంట్లోకి వెళ్ళిపోండి. ఇది ఎప్పటికైనా మీకు కంటిన్యూస్గా థ్రెట్టే ఉంటుంది. డాక్టర్స్ పెరుగుతున్నారు, కేసులు రావు వాళ్ళకి లెజిటిమేట్ రైట్ ఉంది, వాళ్ళకి హక్కు. ఎందుకంటే అన్నింటిలో చదువుకొని వచ్చి బయట ప్రాక్టీస్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళు బతుకు తెరువు లేదు అంటే ఖచ్చితంగా మీ మీద పడతారు రేపటి నాడు. సో మీరు ఇన్ని రోజులు చాలా సర్వీస్ చేశారు గ్రామాలలో, దానికి డెఫినెట్గా మేము అందరం హర్షిస్తాము. చాలామంది జెన్యున్గా చేసిన వాళ్ళందరినీ డెఫినెట్గా మేము గౌరవిస్తాము. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరందరూ ఫీల్డ్ నుంచి తప్పుకోవడము ఉత్తమమైన మార్గము. మీ మీద ఏదో యాక్షన్స్ తీసుకోవాలి, మిమ్మల్ని జైల్లో పడేయాలనే కార్యక్రమాలు ఎవరికి ఆశ లేదు. మనందరం మిత్రులుగా పనిచేసినాం ఇప్పటికీ. సో మిత్రులుగానే ఉంటాము. సో దయచేసి ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని మీరు ఈ ఫీల్డ్ నుంచి తప్పుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అందరి మెడికల్ ఫ్రాటర్నిటీ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.